ఇక నిన్నటి రోజు అయితే మళ్ళా మాజీ మంత్రి హరీష్ రావు అయితే బట్టి విక్రమార్కను నోరు మూసుకో అని చెప్పి మళ్ళీ ఘాటు వాక్యాలు చేసిండు. మరి ఏందోనైతే ఒకసారి చూద్దాం. ఇగో ఏమంటుండంటే, బట్టి నోరు అదుపులో పెట్టుకో, విద్యుత్ శాఖలో ఆంధ్ర అధికారుల పెత్తనం, కాంగ్రెస్ తెచ్చింది ప్రజాపాలన కాదు ఆంధ్ర ద్రోహుల పాలన. అయితే హరీష్ రావు గారు సరే మీరు అన్నమాట కరెక్టే, కాంగ్రెస్ తెచ్చింది ఆంధ్ర ద్రోహుల పాలన అని అంటున్నారు కదా. గత బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టడానికి ఇంకా ఏం కట్టడానికైనా కాంట్రాక్టర్లకు ఎవరికి అప్పచెప్పిర్రు? ఆంధ్రోళ్ళకి అప్పచెప్పలేరా? అదే ఆంధ్రోళ్ళని తిట్టిరు కదా మీరే, ఆంధ్రోళ్ళని చెప్పులతో కొడతాం, ఆంధ్రోళ్ళని తెలంగాణ నుంచి తరిమేస్తామని చెప్పిన మీరే మరి అదే ఆంధ్రోళ్ళకు ఎందుకు కాంట్రాక్టులు అప్పచెప్పిర్రు? అప్పుడు గుర్తుకు రాలేదా మేము కూడా ఈ తప్పు పని చేస్తున్నాం, మరి తర్వాత మేము ప్రతిపక్షంలోకి పోయిన తర్వాత మరి వాళ్ళు అంటారని చెప్పి ఇప్పుడు మీరు అంటారు కదా. మరి అయ్యా హరీష్ రావు గారు ఈ మాటలన్నీ బంద్ చేయర్రి, ఈ మాటలన్నీ బంద్ చేసి మీరు ఏదైతే మీరు ప్రజలపైన దృష్టి పెట్టి ప్రతిపక్షంలో ఉన్నట్టే మీరు మాటలు మాట్లాడుర్రి. ఇట్లా ఈ కమిషన్ల కోసం అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని కాంగ్రెస్ ఎప్పుడు చూడు ఇదే మాటలు ఇదే చేసుడు, ఏదో కాగితాలు పట్టుకొస్తారు, ఇక మీడియా ముందట కత్తారు, ఇక పెడతారు. ఈ ఆంధ్రోళ్ళకి అప్పచెప్పిర్రు, ఇటు అప్పచెప్పిర్రు, అటు అప్పచెప్పిర్రు అని. మీరు చేసిన పనులు మరి మీరెవరికి అప్పచెప్పిర్రు? మీరు కూడా ఆలోచించుకోవాలి కదా మాట్లాడేటప్పుడు. కమిషన్ల కోసం థర్మల్ ప్లాంట్ కడుతూ మాట తప్పిరని ముచ్చట తర్వాత ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలే అవుతుంది. మీరు 10 ఏళ్ళలో ఎన్ని కట్టిర్రా? 10 సంవత్సరాలు పాలించారు కదా తెలంగాణ రాష్ట్రాన్ని. మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు. ఇగో వీళ్ళు ఇట్లనే చేస్తున్నారు. మొత్తం అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 2 సంవత్సరాలలో ఎన్ని పనులు చేయాలి? గత పార్టీ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏలేని పనులన్నీ 2 సంవత్సరాలలోనే వేయాలా? అటు బావట్లనే మాట్లాడతాడు, అటు బామ్మరిది అట్లనే మాట్లాడతాడు. ఏం మాట్లాడుతున్నారు అసలు? ఈ అధికారం కోల్పోవడేమో కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా అయోమయంలో పడ్డారు మొత్తం మీదనైతే. ఇక ఇట్లా ఇష్టానుసారంగానైతే మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు ఇప్పటికైనా మానుకోరా మరి ఈ స్థానిక ఎన్నికలలో కూడా మళ్ళా ఇక గతంలో జరిగినట్టు మళ్ళీ స్థానిక ఎన్నికలలో కూడా జరిగితే వీళ్ళ పరిస్థితి ఏంది ఇక చూద్దాం మరి రానున్న రోజులలో.